వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ఈ నెల 22 సోమవారం రోజు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఎంతో కాలంగా చాలామంది వేచి చూసిన ఆ ఘట్టం సోమవారం ప్రారంభమవుతుంది. అయితే రామ మందిర ఆలయ ప్రాణ ప్రతిష్ఠ చుట్టూ రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయాలు ఆ మందిరపు చుట్టూ రాజ్యమేలుతున్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు మీద వ్యతిరేకతతో కొంతమంది మోడీ గారే వన్ అండ్ ఓన్లీగా చేస్తున్నారు. ఇది ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు. ఇది రాజకీయ కార్యక్రమంగా చాలామంది దీన్ని భావిస్తున్నారని కొంతమంది రాజకీయ పార్టీలే కాదు, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలే కాదు, కొంతమంది పీఠాధిపతులు కూడా దీని మీద విమర్శిస్తున్నారు. పీఠాధిపతులు కూడా మోడీ జోక్యాన్ని, లేకపోతే గర్భగుడిలో మోడీ ప్రవేశాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్టకు వారు హాజరు కాకుండా వారు తీర్మానం తీసుకున్నారు. ఇదొక వివాదం. అయితే మరొక వివాదం ఏంటంటే అలహాబాద్ కోర్టులో కొంతమంది వేసిన ఫిల్ ఏంటంటే రామ మందిరము ఆలయ నిర్మాణము పూర్తిగా కంప్లీట్ కాలేదు, పూర్తి నిర్మాణము జరగలేదు. పూర్తి నిర్మాణము జరగకుండానే ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఇది సనాతన ధర్మానికి విరుద్ధము. సనాతన ధర్మంలో ఇలాంటివి చేయకూడదు, అరిష్టం వస్తుంది. అంటే మందిరము పూర్తి స్థాయిలో కట్టబడకుండా, నిర్మించబడకుండా ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేయటం అనేది అరిష్టానికి దారితీస్తుంది. ఇది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం బీజేపీ కావాలని ఇలా తొందరపడి చేస్తుంది అని కొంతమంది కోర్టులో ఫిల్ వేశారు. సో దీని చుట్టూ వివాదం రాసుకోవటమే కాకుండా రాజకీయ రంగు పులుముకుంది. కొంతమంది హిందువులు కూడా రెండుగా డివైడ్ అయిపోయారు. పీఠాధిపతులు ఒకవైపు, కొంతమంది స్వామీజీలు ఒకవైపు, లేదంటే బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్న స్వామీజీలు మరొక వైపుగా మారిపోయి ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ అయోధ్య ఆలయ ట్రస్ట్ కూడా దీనిపైన సరైన వివరణ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే ఒకవైపు ఆలయ నిర్మాణం కాలేదని చెప్తోంది. ఆల్రెడీ అక్కడ ఉండే విగ్రహం కూడా రివీల్ అయిపోయింది ముందుగానే, అలా రివీల్ చేయకూడదని కొంతమంది అంటున్నారు. ఇలా మొత్తానికైతే ఒక వివాదాల సుడిగుండంగా ఈ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఏదేమైనా మోడీ గారి సెంటర్గా జరుగుతుంది. అంటే రాముడికి దక్కాల్సిన క్రెడిట్, అంటే శ్రీరాముడికి దక్కాల్సిన క్రెడిట్ మోడీ గారికి దక్కుతుందని కొంతమంది హిందూవాదులు వాదిస్తున్నారు. కాంగ్రెస్ అయితే ఇది ఫక్తుగా బీజేపీ ఆడుతున్న డ్రామా, బీజేపీ ఓట్ల కోసం ఆడుతున్న డ్రామా, కాబట్టి మేము వెళ్ళడం లేదు ఈ కార్యక్రమానికి అని చెప్తున్నారు. కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇదే రకంగా వారు భావిస్తున్నారు. సో పీఠాధిపతులు కూడా కొంతమంది పీఠాధిపతులు, కంచి పీఠాధిపతి కానీ, లేకపోతే పూరి పీఠాధిపతి, ఇలా కొంతమంది పీఠాధిపతులు కూడా ఈ రాజకీయ జోక్యాన్ని, అంటే మోడీ గారి జోక్యాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ దీని యొక్క ప్రాణ ప్రతిష్టకు వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. ఏదేమైనా ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మికంగా జరగకుండా రాజకీయ రంగు పులుముకోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. నిజమైన హిందూవాదులకి, నిజమైన హిందూ భావజాలం కలిగిన వారికి ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే అనుకునేలా ఉంది. గతంలో కూడా మోడీ గారు పార్లమెంటు ప్రారంభోత్సవంలో కూడా వన్ అండ్ ఓన్లీగా ఆయనే పూజలు, ఆయనే యాగాలు, ఆయనే హోమాలు చేశారు. అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి. రాష్ట్రపతిని పిలవకుండా, స్పీకర్ను, రాజ్యసభ చైర్మన్ను, ఇలాగ మంత్రులు, ఎంపీలు పిలవకుండా వన్ అండ్ ఓన్లీగా చేశారు. అప్పుడు విమర్శలు వచ్చాయి, ఇప్పుడు కూడా అదే విమర్శలు వస్తున్నాయి. సో ఏదేమైనా ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ విమర్శలు లేకుండా అన్ని వర్గాలను అందరినీ కలుపుకొని పోయి ఉంటే బాగుండేది. అయోధ్య ట్రస్ట్ దాని మీద దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ వెరీ మచ్. God bless you.